హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతీరాజు వ్లాగ్స్. ఈరోజు కూరగాయల్లో కింగ్ అయిన వంకాయ పులగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కావలసిన పదార్థాలు: 3 వంకాయలు, 3 టమోటాలు, 10 పచ్చిమిరకాయలు, 10 తెల్లగడ్డలు, 2 ఎర్రగడ్డలు, కావాల్సిన పచ్చిమిరకాయలు అంటే 6, 5 అలాగా కారానికి తగినట్టు, చింతపండు, కొంచెం కరివేపాకు, సో కొంచెం ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు అన్నమాట. సో ఇప్పుడు నేను కుండ తీసుకున్నాను. కుండలో చేస్తున్నాను అనమాట పులిహోర. రాయలసీమ స్పెషల్ పులిహోర మీకు తెలిసే ఉంటుంది. కమ్మగా ఉంటుందన్నమాట. రాగి సంగటికి సూపర్గా ఉంటుంది. వేడి వేడి రైస్కి బాగుంటుంది. సో తరిగిన ఎర్రగడ్డలు వేసుకుందాం అండ్ తరిగిన టమోటాలు వేసుకుందాం. మా తిరుపతి దేశవ్వ అని చెప్పి ఉనిందనమాట. అన్ని కుండలోనే చేస్తుందనమాట. ఆమె ఉన్నన్ని రోజులు కుండలోనే చేస్తుంది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ వేసేసుకుందాం. తరిగిన వంకాయలు, తరిగిన టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకున్నాం కదా. సో జీలకర్ర, ధనియాలు వేసుకొని కాసంత ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మళ్ళీ ఇప్పుడు మిరప్పొడి వేసుకోండి. అంటే నేను ఎక్కువ కారం తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ కారమే స్పైసీగా వేసుకున్నాము. సో మీ కారం తిన్న వాళ్ళైతే దానికి తగినంతగా వేసుకోండి. సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. అంత కింద నుంచి పై వరకు అంత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి, ఉడికేంత వరకు. సూపర్గా ఉంటుంది. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోండి, కరివేపాకు ఉంటే వేసుకొని అంతా ఒకేసారి ఉడికించుకోండి. అసలు 15 మినిట్స్ తర్వాత చూస్తే నోరు ఊరుతుందనమాట. స్మెల్ గమ 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 అని వస్తుంది స్మెల్. అలాగే తినేవాళ్ళు అనిపిస్తుంది వంకాయ పులిహోర. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఏమని తెలీదు. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలాగా వంకాయ పులిహోర మళ్ళీ అదే కావాలి అంటూ ఉంటారు. నాకైతే నోరు ఊరిపోతుందనమాట, పొగలు వస్తున్నాయి అసలు. మళ్ళీ దాన్ని కవ్వం కట్టి తీసుకొని కొంచెం బరగగా మెత్తగా కాకుండా, మరీ ఎక్కువ బరగగా కాకుండా మీడియంగా బరగగా చేసుకొని సో అలా పెట్టుకోవాలన్నమాట. సో తిరగబాతకి మెయిన్గా వడియాలు. ఈ వడియాలు మీరు చూసే ఉంటారు. సో పెద్దవాళ్ళ కాలంలో పెడుతూ ఉంటారు, ఎండాకాలంలో ఎక్కువ పెడుతూ ఉంటారు. వంకాయ పులిహోరకి వడియం అనేది ది బెస్ట్. పప్పుల్స్కి, పులిహోరకి వాడుతూ ఉంటాము ఈ వడియము. సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా అవసరం లేదన్నమాట ఈ వడియంకి. అసలు సమ్మర్ టేస్ట్ని ఇస్తుంది పప్పుల్స్కైనా కూడా, వంకాయ పులిహోరకైనా. ఈ వడియం లేనిదే మేము పప్పుల్స్ చేయము, వడియం లేనిదే పులిహోర చేయము. అంత బాగుంటుందన్నమాట టేస్టు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ పులిహోర చాలా చాలా బాగుంది. ఈ పులిహోర ఎలా ఉందో కమెంట్ చేయండి. అసలు నాకైతే తినేవాళ్ళనిపిస్తూ ఉంది. అందుకే వేడిగా అన్నం చేసుకొని సూపర్గా దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఉంటుంది నా సామిరంగా. సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ టేస్ట్గా చూడండి. వంకాయ పులిహోర వేడిగా వేసుకొని వడ్డించుకొని తిన్నామంటే అసలు కలిపేటప్పుడు నాకైతే మౌత్ వాటరింగ్ వచ్చేసింది అనమాట, ఎప్పుడెప్పుడు తినాలి అని చెప్పేసి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పిందంతా నిజమే. ఇంకా తినాలనిపిస్తుంది మీకు. ఒకసారి ఇలా చేసుకొని తినండి. ఒక్క రవ్వ కూడా మిగిల్చరు కూర, మొత్తం మీరే లాగిచ్చేస్తారు. నేనైతే ఆహా తినేసాను. అద్భుతం. సమ్మర్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ధన్యవాదములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.